నేను పొలం పని చేస్తుండగా మా ఫ్రెండ్స్ చూసారని చెప్పాను కదండి. వాళ్ళు నన్ను చూడలేదేమో అనుకున్నాను. కానీ చూసారంట. ఒక్కళ్ళు చూసినా కానీ మిగతా ఫ్రెండ్స్‌కి చెప్తారు కదా! సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నన్నొచ్చి అడిగారండి. "ఎందుకు ఉషా పొలం వెళ్తున్నావు? ఫ్యూచర్ పాడైపోయిద్ది కదా! రా చదువుకుందు గాని" అని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే నన్ను గట్టిగా అడిగారు. కానీ నేను అప్పటికే చాలా రోజులైపోయింది. మళ్ళీ బ్యాగ్ తగిలించుకొని స్కూల్‌కి వెళ్ళడానికి నా మనసు అంగీకరించలేదండి. అది కాక మా నాన్న కూడా స్కూల్‌కి వెళ్ళమని చెప్పి గట్టిగా ఏం చెప్పలేదు. ఇంట్లో పెద్దగా ఫోర్స్ చేసింది కూడా ఏమీ లేదు. ఇంకా పొలం వెళ్ళి రావడం, ఇంట్లో పనులు చేసుకోవడం, పల్లెటూరులో ఇంకా కల్లాపు చల్లడం, ముగ్గులు పెట్టడం, నీళ్లు తోడుకొని తీసుకురావడం, బయట బావి దగ్గర నుంచి మా ఇంటికాడికి నీళ్లు మోసుకురావాలండి. అలా ఇంకా ఇంట్లో పనే నాకు అలవాటైపోయింది. అది కాక మా కుండల పని ఉంటుంది కదా! చాలా పని. ఇలా పనుల్లో పడిపోయి ఇంక నేను చదువు ధ్యాసే నాకు లేకుండా పోయింది. అదే చదువుకుని ఉంటే నేను కూడా ఇవాళ మంచి పొజిషన్‌లో ఉండేదాన్నేమో.